హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, మన దైనందిన జీవితంలో పక్షవాతంతో బాధపడే వారిని మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కాళ్ళు చేతులు పడిపోయి మంచానికి పరిమితమైపోతుంటారు. బ్రెయిన్ స్ట్రోక్ వల్లనే పక్షవాతం వస్తుందని మీకు తెలుసా? ఇంతకు పక్షవాతం ఎన్ని రకాలు, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో ఉండే రక్తం గడ్డకడుతుంది. మరికొన్ని సందర్భంలో రక్తనాళాలు చిట్లి మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా పక్షవాతం వచ్చిన వారు చాలామంది దివ్యాంగులుగా మారుతున్నారు. అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 సెకండ్లకు ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. ప్రతి 6 సెకండ్లకు ఒకరు ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. మన భారతదేశంలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుందని డాక్టర్లు తెలిపారు. ప్రతి 1,00,000 మందిలో సుమారు 262 మంది గ్రామీణ ప్రాంతం, 424 మంది పట్టణ ప్రాంతాల నుండి స్ట్రోక్ బారిన పడుతున్నారు. మన దేశంలో 45 ఏండ్లలోపు వారు ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. అసలు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి? మెదడులో ఏ భాగానికి రక్త ప్రసరణ ఆగిపోతుందో ఆ భాగము నియంత్రణలో ఉండే అవయవాలు పట్టు తప్పిపోతుంటాయి. ఒకవైపు కాలు, చెయ్యి మొద్దుబారడము, మూతి వంకరవ్వడము, మాటలు ముద్దుగా రావడము, ఒకసారిగా చూపు కోల్పోవడము, తల తిరుగుతున్నట్లు అనిపించడము, బ్యాలెన్స్ తప్పి పడిపోతున్నట్లు అనిపించడము, మాట పడిపోవడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. నెక్స్ట్ వీడియోలో పక్షవాతం ఎన్ని రకాలు ఉంటాయి, పక్షవాతం రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్.